సో వీటిని ఎలా డయాగ్నోస్ చేస్తారు ఆర్ నిర్ధారణ చేస్తారు? సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కలవాల్సింది మొదటిగా స్కిన్ డాక్టర్ని కలవాల్సి వస్తుంది. ఆర్ డర్మటాలజిస్ట్ అని అంటారు. వాళ్ళు మీకు ఎక్కడెక్కడ మనకి మచ్చలు కావచ్చు, పుట్టు మచ్చలు కావచ్చు ఉంటే వాళ్ళు చూస్తారు, చెక్ చేస్తారు. అది ఎలా ఉంది, ఏ ఏ రంగు ఉంది, సైజు ఎంత ఉంది, దాని చుట్టుకల బార్డర్స్ ఎట్లా ఉన్నాయి, కొంచెం బ్లీడింగ్ వస్తుందా, ఏమన్నా అల్సర్లా ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు వాళ్ళు. చెక్ చేసి ఇంకోటి మైక్రోస్కోపీ అని ఉంటుంది, దాన్ని డర్మటోస్కోపీ అంటారు. అందులో వాళ్ళు చూసి తెలుస్తుంది, లక్షణం ఎట్లా తెలుస్తుంది, అది పుట్టుమచ్చది కావచ్చు. సో ఆ తర్వాత మనకి కన్ఫర్మేషన్కి బయాప్సీ అనేది అవసరం పడుతుంది. బయాప్సీ అంటే ఎక్కడైతే మనకి డౌట్ అనిపిస్తుందో అక్కడ నుంచి అది పీస్ అనేది తీస్తారు, తీసి మనకి టెస్టింగ్ పంపిస్తారు. అందులో మనకి కన్ఫర్మ్ అవుతుంది ఉందా లేదా అని చెప్పి. సో వీటి యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ స్టేజింగ్ వర్కప్ ఎలా ఉంటుంది. సో ఈ మెలనోమాకి యొక్క ట్రీట్మెంట్లో డాక్టర్స్ లైక్ డర్మటాలజిస్ట్ కావచ్చు, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో ఒకటి మనకి బయాప్సీ అయినాక కన్ఫర్మ్ అవుతుంది ఉందా లేదనేది. ఉందని తెలిసినప్పుడు నెక్స్ట్ అనేది స్టేజింగ్ వర్కప్ ఉంటుంది. స్టేజింగ్ వర్కప్ అంటే స్కానింగ్ అవసరం పడుతుంది తెలుసుకోవడానికి. లైక్ పెట్ స్కాన్ వల్ల తెలుస్తుంది మనకి వెదర్ గడ్డ అనేది అక్కడే ఉందా లేదా ఇంకే వేరే చోటికి వెళ్ళినా తెలుస్తుంది. దీన్ని బట్టి మనకి స్టేజింగ్ అనేది ఉంటుంది. ఇందులో మనము లోకల్ అడ్వాన్స్డ్ ఆర్ స్టేజ్ 4 మెటాస్టాటిక్ అని ఉంటుంది. ముందుగా మనం లోకలైజ్డ్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాము. లోకలైజ్ అంటే గడ్డ అనేది అక్కడే ఉండడం, లైక్ పుట్టుమచ్చ ఎక్కడైతే ఉందో అక్కడే అంటే ఉండడం క్యాన్సర్ అనేది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే సర్జరీ అనేది చేస్తారు. సర్జరీ అనేది చేసేటప్పుడు ఆ గడ్డతో పాటు చుట్టుపక్కల ఉన్న నార్మల్ స్కిన్ కూడా తీసి టెస్టింగ్ పంపిస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే మనకి స్కిన్ క్యాన్సర్ ఉందో అది స్ప్రెడ్ అయ్యేది మోస్ట్లీ కామన్లీ లింబ్ గ్రంథులు అంటారు. లైక్ చేయికి ఉన్నప్పుడు చంకలో జల్లి పాకుతుంది, లైక్ కాలుకున్నప్పుడు గజ్జలి పాకే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనకి తెలుస్తుంది స్కాన్లో అక్కడికి వెళ్ళిందో తెలుస్తుంది. ఒకవేళ లేదంటే అక్కడ నుంచి శాంప్లింగ్ అనేది తీయబడుతుంది. వాటిని సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అంటారు. ఎందుకంటే మనకి ఒకవేళ స్కాన్లో నెగిటివ్ అని కొంతమందిలో ఈ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా స్ప్రెడ్ అయినప్పుడు స్టేజ్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇంకోటి లోకల్ అడ్వాన్స్డ్ అంటే గడ్డ అనేది అక్కడ నుంచి బయట చోటుకి లైక్ చుట్టుపక్కల పాకడం కావచ్చు, ఆరు లింబ్ గ్రంథులకు వెళ్ళి ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు సర్జరీ అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది చేయడం అనేది. సర్జరీలో మనం గడ్డతో పాటు ఎక్కడైతే లింబ్ గ్రంథులు అక్కడ కూడా ఆపరేషన్ చేయబడుతుంది. సో కొంతమందికి గోరు కానీ అప్పుడు విన్నప్పుడు అది ఫింగర్ అనేది మొత్తం తీయాల్సి వస్తుంది. సో ఒకవేళ ఆపరేషన్ అనేది చేయలేకపోతున్నాము, గడ్డ బాగా అడ్వాన్స్ లోకల్ అయినప్పుడు మనం కొన్ని ఇంజెక్షన్స్ అనేది ఇవ్వచ్చు. వాటిని ఇమ్యునోథెరపీ అంటారు, డ్రగ్స్ ఉన్నాయి. వీటి వల్ల ఏమవుతుందంటే గడ్డ అనేది కొంతవరకు సైజ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఆ తగ్గినప్పుడు మళ్ళీ ఆపరేషన్ అనేది చేయబడుతుంది. ఇంకోటి లైక్ మెటాస్టాటిక్ ఆర్ స్టేజ్ 4 అని అంటారు. ఇదేంటంటే గడ్డ అనేది అక్కడ నుంచి రక్తంలోకి వెళ్ళి మిగతా చోటికి పాకినట్టు. సో మోస్ట్ కామన్లీ వెళ్ళేది ఒకటి ఊపిరితిత్తులోకి వెళ్తుంది, అలాగే బ్రెయిన్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆపరేషన్ అనేది వీల్ అవ్వదు చేయడానికి. మనకి మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ లైన్ ఆప్షన్లో ఇమ్యునోథెరపీ అని ఉంటుంది. ఇమ్యునోథెరపీలో కూడా మనకి చాలా రకాల డ్రగ్స్ ఉన్నాయి. సో ఇమ్యునోథెరపీ అంటే మన సొంత ఇమ్యూనిటీ లైక్ రోగనిరోధక వ్యవస్థని పెంచి క్యాన్సర్ కాలను చంపుతుంది. సో ఆ ట్రీట్మెంట్ అనేది జనరల్గా మనకి 2 వారాలకు ఒకసారి ఉంటుంది. ఆ తర్వాత 3 నెలలకు ఒకసారి స్కానింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ స్కాన్లో మనకి అది క్యాన్సర్ అనేది కంట్రోల్ అయిందంటే మనం ఈ ఇమ్యునోథెరపీ అనేది వాడుతూ ఉండాలి. లైక్ సుమారు అట్లీస్ట్ 2 సంవత్సరాల వరకన్నా ట్రీట్మెంట్ అనేది తీసుకొని ఉండాలి. అలా కాకుండా కొన్ని ఇంకో ఆప్షన్ ఏంటంటే కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, వాటిని టార్గెట్ థెరపీ అంటారు. ముఖ్యంగా ఉండేది వాటిని బీరాఫ్ ఆర్ మెక్ ఇన్హిబిటర్స్ అని అంటారు. సో ఏంటంటే మనం ముక్క తీసినప్పుడు ఈ టెస్టింగ్ అనేది చేయబడుతుంది ఆ యొక్క మ్యుటేషన్ ఉందా లేదా తెలుసుకోవడానికి. ఒకవేళ మ్యుటేషన్ ఉందంటే ఈ డ్రగ్స్ అనేది పనిచేస్తాయి. సో ఈ డైలీ టాబ్లెట్స్ ఉంటుంది, కాంబినేషన్ టాబ్లెట్స్ ఉంటాయి, అది కూడా డైలీ వన్స్ వేసుకోవాలి. మళ్ళీ 3 నెలలకు ఒకసారి స్కానింగ్ అనేది ఉంటుంది. సో వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది మేజర్గా లైక్ జ్వరం కావచ్చు, ఒళ్ళు నొప్పులు,
వామిటింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, అలసట ఉండొచ్చు, ఆకలి తగ్గడం కావచ్చు. సో ఇలాంటి కొన్ని మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. నెక్స్ట్ జనరలీ కీమోథెరపీ అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది ఇవ్వము. ఎందుకంటే కీమో కన్నా ఇవన్నీ లైక్ ఇమ్యూనోథెరపీ కావచ్చు, ఈ టార్గెట్ థెరపీ కావచ్చు, అన్నీ ఇంకా చాలా బాగా రెస్పాన్స్ ఉంటుంది వీటి వల్ల. ఒకవేళ ఇమ్యూనోథెరపీ కావచ్చు ఆర్ టార్గెట్ థెరపీ తీసుకునే వాళ్ళకి కీమోథెరపీ అనేది ఇవ్వబడుతుంది. అలాగే ఇమ్యూనోథెరపీ పైన డిజీజ్ పెరిగింది, క్యాన్సర్ పెరిగింది, అప్పుడు కీమోథెరపీ అనేది ఒక ఆప్షను. సో టు కంక్లూడ్, ఈ మెలనోమా అనేది ఒక రకమైన చర్మ క్యాన్సర్. అది మన దేశంలో తక్కువ చూస్తుంటాము. అండ్ ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు వెంబడే డాక్టర్ని కావాల్సి వస్తుంది. అల్లి కలిసినప్పుడు ట్రీట్మెంట్ అనేది మేజర్గా క్యూరేటివ్ ఉంటుంది. సో ఇందులో మనకి కొత్త రకం ట్రీట్మెంట్ కూడా వచ్చాయి, ఇమ్యూనోథెరపీ అని చెప్పి, టార్గెట్ థెరపీ అని చెప్పి. దీనివల్ల సర్వే అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే యూ కెన్ లైక్, షేర్ ద వీడియో. సో యూ కెన్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ఎలాంటి కమెంట్స్, డౌట్స్ ఉన్నాయని యూ కెన్ పోస్ట్ ఇన్ ద ఛానల్. థ్యాంక్ యూ.